తెలంగాణలోని చాలా గ్రామాల్లో కూడా చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్లు, కొంతమంది పోలీసులు, కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు, కొంతమంది ఉద్యోగస్తులు ఇలాంటి వారు కూడా పోటీ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఓటు వేయాలనే నేను చెప్తాను. ఎందుకంటే కోట్ల రూపాయలు ఉన్నటువంటి వీరు ఆ ఉద్యోగాలను కూడా వదిలేసి గ్రామానికి సేవ చేయాలి. ఆ సర్పంచ్ పదవిని ఒక్కసారైనా చూడాలి, ఆ పదవిలో ఉండాలనే ఉద్దేశం. ఎందుకు అంటే వాళ్ళకి లక్షల కోట్ల రూపాయల శాలరీస్ వస్తుంటాయి. ఆ శాలరీస్ని వదిలి గ్రామానికి సేవ చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కడ కూడా అవినీతి చెయ్యనటువంటి వ్యక్తులే. ఎందుకంటే అక్కడ కోట్ల రూపాయలు వదిలేసుకుంటున్నారు. ఇక్కడ ఎంత వస్తుంది? మా అంటే లక్షల్లో వస్తుండొచ్చు. సో వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వాళ్ళు నిజంగా గ్రామానికి సేవ చేయడానికి వచ్చారు కాబట్టి వారికి ఓటు వేయండి. మరొక విషయం ఏంటంటే పోలీస్ జాబ్ను కూడా వదిలేసి వస్తున్నారంటే ఇది కూడా ఆశ్చర్యకరంగానే ఉంది. ఎందుకంటే వీరికి కూడా ఓటు వేయాలి. మరికొంతమంది ఏంటంటే అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలను కూడా వదులుకొని గ్రామానికి సేవ చేస్తున్నామని చెప్పేసి వస్తున్నారు. వారికి కూడా ఓటు వేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది. సో వీళ్ళే కావాలి, లేని వాళ్ళు కాలేరా అంటే లేని వాళ్ళు కూడా మంచోళ్ళు అయినప్పుడు వారికి కూడా సపోర్ట్ చేసేటువంటి సంస్కృతి రావాలి. మన దేశంలో ఉన్నవాడే నాయకుడు అవుతున్నాడు, ఉన్నవాడే సర్పంచ్లు అవుతున్నారు. కాబట్టి లేని వారికి కూడా ఇలాంటి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా సర్పంచ్ అయ్యే అవకాశం. గ్రామాల్లో ఏమైపోతుందంటే సర్పంచ్ అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఒక్కసారన్నా సర్పంచ్లో అనుభవించాలని చెప్పేసి ఉంటుంది. ఆ గ్రామంలో మా ముద్ర కూడా ఉండాలి, సర్పంచ్గా చేశాడు అనే ముద్ర రావాలని చెప్పేసి చాలామంది చేస్తూ ఉంటారు. సో వారందరికీ గ్రామానికి సేవ చేసేటువంటి ఏ కులము ఏ మతము వద్దు, కులాలు మతాలు వద్దు. సో ఎవరైతే ఏ కులమైనా సరే వారు గ్రామానికి మంచి సేవ చేసేటువంటి వారికి మాత్రం ఓటు వినియోగించుకోండి. అప్పుడు మీ గ్రామం అభివృద్ధి చెందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.